అనగనగా దండకాపురి అనే వనం ఉండేది. ఆ వనంలో ఉన్న మృగరాజుకు ఒక సమస్య వచ్చింది. అతని మంత్రి లేపోష్వదనం అటవిలో ఏం జరిగిందో తెలియకుండానే కనబడటం మానేశాడు. దాంతో మృగరాజు తన విశ్వసనీయమైన సలహాదారుడు సింహంను పిలిచి, మా మంత్రిని వెతికి తీసుకురా అని ఆదేశించాడు. సింహం వెంటనే 3 నక్కలను పిలిచి, మా మంత్రిని ఎక్కడ చూసినా వెంటనే నాకు తెలియజేయండి అని చెప్పి అడవిలోకి పంపింది. 3 రోజులు గడిచినా మంత్రికి ఎలాంటి సమాచారం రాలేదు. దాంతో సింహం స్వయంగా బయలుదేరింది. కొంత దూరం వెళ్ళగానే దారి మధ్యలో ఒక నక్కను చూసింది. ఆ నక్క దుర్బలంగా కనిపించింది. సింహం అడిగింది, నువ్వు మంత్రిని చూశావా? నక్క తల వంచి, రాజా, నేను వెతికాను, కాని ఆయన ఎక్కడ ఉన్నారో తెలీదు అని చెప్పి కిందికి వాలి పడిపోయింది. కొంతసేపు తర్వాత మరో నక్కను చూసింది. అది కొంచెం దూరంలో గుహ దగ్గర ఉంది. సింహం దాని దగ్గరికి వెళ్ళింది. నువ్వేమైనా సమాచారం తెచ్చావా అని అడిగింది. ఆ నక్క గుల్లగా, రాజా, నేను కూడా చాలా వెతికాను, కానీ దొరకలేదు. అయితే 3వ నక్క ఎక్కడో లోపలికి వెళ్ళిపోయింది అని చెప్పింది. సింహం ముందుకు సాగి 3వ నక్కను కనుగొంది. అది రాజు మంత్రిని తిన్నది. దాంతో సింహం ఆగ్రహంతో గర్జించింది. ఈ నక్కకు మంత్రిని కాపాడే బాధ్యత ఉండగా దానిని తినడం ఎంత దుర్మార్గం! దాంతో సింహం ఆ నక్కను తక్షణమే శిక్షించింది. మిగతా నక్కలను పిలిచి, నమ్మకాన్ని వమ్ము చేసేవారికి రాజ్యంలో స్థానం లేదు అని ప్రకటించింది. మూలిక నీతి: నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ఎంత కష్టం అయినా దానిని చెడగొట్టే ఒక్క తప్పు జీవితాన్నే మార్చేస్తుంది. మీ అల్లరి పిల్లని సబ్స్క్రైబ్ చేసేయండి కదా. అనగనగా ఒక పెద్ద అడవిలో బంటి అనే కోతి ఉండేది. బంటి సాధారణ కోతి కాదు. అది బలమైనది, చురుకైనది, ఇంకా చాలా హాస్యమయమైనది. ఎప్పుడూ చెట్టు మీద ఊగుతూ, నవ్విస్తూ, అందరినీ సంతోషపరుస్తూ ఉండేది. ఒకరోజు అడవిలో పెద్ద తుఫాను వచ్చింది. చిన్న జంతువుల ఇళ్లు కూలిపోయాయి. ముళ్లపంది బాబును చెట్టు కొమ్మ కింద చిక్కుకుపోయింది. బంటి క్షణం ఆలస్యం చేయలేదు. ఏ బాబు, నిన్ను కాపాడకపోతే నా పేరు బంటి కాదు అని అరిచి చెట్టు కొమ్మను బలంగా లాగి పగలగొట్టింది. బాబును రక్షించింది. తర్వాత ఒక పెద్ద హాస్య సీన్ వచ్చింది. బంటి నీటిలో పడి ఉన్న పాము బెలూన్లా ఊపిరి పీల్చుకుని బయటకు తేలుతుండగా, అయ్యో, నీకు ఈత కొట్టడం రాదు, నేర్పించనా అంటూ నవ్వుతూ పామును పైకి లాగింది. పాము, నువ్వు హీరోవేరా అని అంది. ఒకసారి అడవిలో సింహం మగరాజు చిక్కుకున్న గుంతలో పడిపోయింది. ఎవ్వరూ వెళ్లడానికి భయపడ్డారు. కాని బంటి మాత్రమే దూకింది. కర్రలు, వేరు చెట్లు కలిపి ఒక దారాన్ని చేసుకుంది. సింహాన్ని పైకి లాగుతూ చెమటలు పట్టినా చివరికి కాపాడింది. సింహం కళ్లల్లో నీళ్లు కట్టుకున్నాయి. బంటి, నువ్వు చిన్నవాడివే కాని నీ హృదయం పెద్దది. నువ్వే మా అడవి రక్షకుడు అని చెప్పి బంటి మెడలో పూలమాల వేసింది. తర్వాత నుంచి ఎవరికైనా ఇబ్బంది వస్తే బంటి బ్రదర్ను పిలవండి అని అన్న వెంటనే చెట్టు మీద నుంచి ఆ కోతి దూకి వస్తుంది. నవ్వులు, చిలిపితనం, ఇంకా ధైర్యంతో మొత్తం అడవి బంటిని ప్రేమించింది. బంటి కూడా నవ్వుతూ చెప్తుంది, సహాయం చేయడం అంటే కాస్త కష్టం ఉంటుంది, కాని జీవితంలో అదే మజారా. కోతి ముఖం కండలు మూలిక. మీ అల్లరి పిల్లని సబ్స్క్రైబ్ చేసేయండి కదా.